రైట్ అల్లు అర్జున్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. నేటితో హైకోర్టు ఇచ్చిన నేటి ముగియనుంది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. ఇక ఇదే కేసులో అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నాంపల్లిలో కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పాస్ ఓవర్ చేసిన నాంపల్లి కోర్టు. రైట్ అల్లు అర్జున్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేడు నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా అల్లు అర్జున్ హాజరయ్యారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే ముగియనుంది. ఇక ఇదే కేసులో అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పాస్ ఓవర్ చేసింది నాంపల్లి కోర్టు. హైకోర్టు మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ విచారణ వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, నాంపల్లిలో కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పాస్ ఓవర్ చేసినట్లుగా తెలుస్తుంది. నాంపల్లి కోర్టు డీటెయిల్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ ఈ నెల జరిగిన 13వ తారీఖు జరిగిన ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించింది కూడా 14 రోజుల రిమాండ్ కి సంబంధించిన విషయంలో మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చిన ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ రోజు పూర్తి అవ్వడంతో మాత్రం నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా కూడా హాజరు కావడంతో మాత్రం దీంట్లో చూసుకున్నట్లయితే, ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ గారు కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అయితే దీని తరపు పూర్తి డీటెయిల్స్ గా కూడా హైదరాబాద్ పోలీసుల తరఫు నుంచి కూడా పీపీ పూర్తి విధాలుగా కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే హై ప్రొఫైల్ గా ఉండడంతో మాత్రం కొంత రెగ్యులర్ బెయిల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో తారుమారయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పడంతో మాత్రం మెజిస్ట్రేట్ సోమవారానికి అయితే ఈ కేసు వాయిదా వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రేవతి ఒక మహిళ చనిపోవడం కావచ్చు, లేదు అని అంటే తన కొడుకు శ్రీతేజ్ కూడా ఇప్పటికీ ప్రాణాపాయాలతో కూడా పోరాడుతున్నాడు కిమ్స్ హాస్పిటల్ లో కూడా. ఇప్పటి వరకు చూసుకున్నా కూడా, ఎందుకంటే ఇలాంటి ప్రీమియర్ షోస్ కావచ్చు, లేదు అని అంటే దీనికి సంబంధించిన నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిన కారణాలు చూసుకున్నా కూడా నిన్న హాజరు కూడా, ఎందుకంటే అల్లు అర్జున్ హాజరు కాకుండా అల్లు అరవింద్ హాజరు కావడం కావచ్చు, లేదు అంటే దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ, ఎందుకంటే బౌన్సర్స్ విధించే వ్యవహారం పైన కూడా, ఎందుకంటే ప్రజలతో పాటు మన పోలీసుల వేల పైన కూడా వీళ్ళు బౌన్సర్లు విధించే వ్యవహారం చూసుకున్నా కూడా, ఎందుకంటే వీళ్ళు తొక్కిసలాట కారణంగా ముఖ్యంగా డిస్ప్లే చేసి చూపించడం కూడా జరిగింది. అయితే దీనిపైన ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ పై మాత్రం దీన్ని ఇవ్వద్దు అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు తరపు న్యాయవాది అయితే వాదించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. అయితే సోమవారం ఎలాంటి తీర్పు వస్తుందనేది కూడా కొంత ఉత్కంఠంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.